హలో హాయ్ ఎవ్రీవన్. సో ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో మనకి అన్నీ కూడా కరోనా టెస్ట్ల గురించి నడుస్తుంది ఎవ్రీడే. సో కరోనా డిటెక్షన్ కోసం రెండు టెస్టులు వాడుతున్నాం. ఒకటి పీసీఆర్ అనేది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది ఒక టెస్ట్, వెరీ ప్రామినెంట్ టెస్ట్. రెండోది వచ్చేసి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేది రెండోది జరుగుతుంది ఇప్పుడు, రైట్. ఈ రెండు వీటిల ద్వారా ఇండియాలో కానీ లేదంటే వరల్డ్ వైడ్ కానీ రెండింటి ద్వారా కరోనా ఉందా లేదా, పర్సన్కి పాజిటివ్ నెగిటివ్ అని డిటెక్ట్ చేయడానికి ఈ రెండు టెస్ట్ని యూజ్ చేస్తున్నారు. సో అసలు ఈ రెండు టెస్టులు ఏంటి, ఈ రెండు టెస్టుల మధ్యన డిఫరెన్స్ ఏంటి, నిజంగా కరోనా అది డిటెక్ట్ చేయొచ్చా లేదా, సో దేనికి ఎంత టైం పడుతుందో అవన్నీ తెలుసుకుందాం. సో ఈ రాబోయే ఎగ్జామ్లలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కానీ సో ఈ టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ కానీ లేదంటే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కానీ, సో కరోనా డిటెక్ట్ చేయడం కోసం, రైట్. ఈ రెండు టాపిక్స్ని చూద్దాం. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే ఏం అర్థం కాదు, రైట్. సో ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో, రైట్. సో ఓవరాల్గా మనకి మన బ్లడ్, సో ఏదైనా సరే వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ బ్లడ్లోకి ఎంట్రీ అవుతుంది. సో మన బ్లడ్లో చూసినట్టయితే మనకి సో 45% అనేది మన బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవి వైట్ బ్లడ్ సెల్స్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ. మిగతా 55% ఆఫ్ ద బ్లడ్లో ఏముంటుందంటే మనకి ప్లాస్మా ఉంటుంది. 55% ఇది ప్లాస్మా. ఆ ప్లాస్మాలో ఏముంటాయి అంటే మళ్ళీ ఆ ప్లాస్మాలోనే మనకి వాటర్ కానీ, ప్రోటీన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ ఇవన్నీ ఈ ప్లాస్మాలో ఉంటాయి. రిమెంబర్ దట్ యాంటీబాడీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్లాస్మాలోనే సెల్స్ ఉంటాయి, ప్లాస్మా సెల్స్. ఆ ప్లాస్మా సెల్స్ అనేటివి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ప్లాస్మాలో ఉంటాయి యాంటీబాడీస్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లాస్మా. సో ప్లాస్మా ఈజ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ విచ్ కాన్స్టిట్యూట్స్ 55% ఆఫ్ ద బ్లడ్ కాంపోనెంట్. బ్లడ్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, బ్లడ్ సెల్స్, ప్లాస్మా, రైట్. సో బ్లడ్ సెల్స్ 45%, ప్లాస్మా అనేది 55%. ప్లాస్మాలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, ఓకే, రైట్. నెక్స్ట్ ఒక యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతాయి అంటే, ఇది యాంటీబాడీ అనేది ఎప్పుడు వై షేప్లో ఉంటుందన్నమాట మనకి యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అనేటివి ప్రోటీన్స్ అనమాట, అవి ఇమ్యూనోగ్లోబులిన్ అనమాట జనరల్లీ యాంటీబాడీస్ అనేటివి. సో ప్లాస్మా సెల్స్ ఎప్పుడు ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఎప్పుడైతే మనకు వైరస్ కానీ ఏదైనా ఎంట్రీ అయినప్పుడు కానీ సో అది యాంటీబాడీస్ అనేది ప్లాస్మాలో ప్రొడ్యూస్ అవుతాయి. అసలు మరి దేని రియాక్షన్కి ఇవి ప్రొడ్యూస్ అవుతాయి అంటే యాంటీజెన్స్. యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీ అంటే ఆపోజిట్ కదా. యాంటీజెన్ అంటే ఏంటిదంటే ఎనీ ఫారెన్ బాడీ విచ్ ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ. ఏ ఫారెన్ బాడీ అయినా మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని ఆటోమేటిక్గా యాంటీజెన్ అని అంటాం మనం, రైట్. యాంటీజెన్ని మన బాడీ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు ఫుడ్ తింటున్నాం, ఫుడ్ కూడా యాంటీజెన్ లాంటిదే, కానీ మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, రైట్. కొంతమందికి మనం ఏమంటే బ్లడ్ డొనేషన్ ఇస్తాం, బ్లడ్ డొనేషన్ అనేది కూడా యాంటీజెన్, కానీ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఏం అవ్వట్లేదు. బాడీ యాక్సెప్ట్ చేయకపోతే రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. సో డెఫినెట్లీ సో యాంటీజెన్, సో యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఏదైనా ఫారిన్ సబ్స్టెన్స్ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది. యాంటీబాడీస్ అనేటివి యాంటీజెన్స్ని చంపేస్తాయి. సో యాంటీబాడీస్ అనేటివి యాంటీజెన్స్ని చంపేస్తాయి. సో యాంటీజెన్స్ అనేవి అక్కడ మనకి వై షేప్డ్ యాంటీబాడీ ఉంది, దానికి పైన యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అని ఉన్నాయి, అంటే ఎల్లో కలర్లో ఉన్నాయండి యాంటీజెన్ బైండింగ్ సైట్స్. వాటికి వచ్చి యాంటీజెన్స్ అనేటివి అతుక్కున్న తర్వాత ఇమీడియట్గా యాంటీబాడీ అనేది వాటిని చంపేస్తుంది అనమాట. ఇది యాంటీబాడీ చేసే పని. సో మేక్ ద టూ థింగ్స్ క్లియర్. యాంటీబాడీస్ ఎక్కడ ఉంటే ప్లాస్మాలో. యాంటీబాడీస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయితే వెన్ ఎవర్ ద ఫారెన్ యాంటీజెన్ ఈజ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ. యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యి ఏం చేస్తాయి, యాంటీజెన్ని చంపేస్తాయి. ఇది ఏదైతే మనకి రెండు థింగ్స్ ఉన్నాయో దీన్ని ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ అంటాం. ఇమ్యూనిటీ పవర్ ఉంది అని అంటాం మనం, దీన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఇలా వర్క్ చేస్తాం అనమాట, రైట్. నెక్స్ట్ యాంటీబాడీస్ అంటే మరి ఇది ఒకటే యాంటీబాడీ ఉందా, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాంటీబాడీస్ ఉన్నాయి హ్యూమన్ బాడీలో అంటే. సో మనకి యాంటీబాడీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి 5 టైప్స్ ఆఫ్ ద యాంటీబాడీస్ ఉంటాయి హ్యూమన్ బాడీలో. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఐజీ మేడ్ అని, ఎంఏడిఈ మేడ్ అని, ఐజీ మేడ్ అని, ఎంఏడిఈ, ఐజీ మేడ్. ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ జీ, ఇమ్యూనోగ్లోబులిన్ ఎం, ఇమ్యూనోగ్లోబులిన్ ఏ, ఇమ్యూనోగ్లోబులిన్ డి, ఇమ్యూనోగ్లోబులిన్ ఈ. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ ఇన్ రెస్పాన్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాంటీజెన్స్, రైట్. ఐజీ మేడ్, జిఎంఏడిఈ అంటే 5 టైప్స్ ఉన్నాయి. జీ టైపు, ఎం టైపు, ఏ టైపు, డి టైపు, ఈ టైపు. ఒక్కొక్క రియాక్షన్కి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, రైట్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా పోలీస్ ఫోర్సే కదా. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ పోలీస్ రెస్పాండ్ అవుతాడు, ట్రాఫిక్ అయినప్పుడు ట్రాఫిక్ కూడా రెస్పాండ్ అవుతారు, మామూలు క్రైమ్ అయినప్పుడు క్రైమ్ పోలీస్ రెస్పాండ్ అవుతారు. అట్లాగే ఇక్కడ కూడా ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉందన్నమాట. అన్నిటికీ అన్ని రెస్పాండ్ కావు, దేనికి స్పెసిఫిక్ ఫంక్షన్ ఉందో వాటికి మాత్రమే రెస్పాండ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి అనుకుంటే, నేను ఒకటి తిన్నావు అలర్జీ అయిపోయింది నీకు అంటే, అలర్జీకి ఎందుకు వస్తుందంటే అది బాడీ అది యాంటీజెన్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తే, జల్సా సినిమాలో శివాజీ పొట్లకాయ తింటాడు, మొత్తం బాడీ అంతా కూడా ఉబ్బుతుంది, ఎందుకు అలర్జిక్ రియాక్షన్. సో అట్లా అనమాట. ఎందుకు అలర్జిక్ రియాక్షన్, ఐజీఈ అనే యాంటీబాడీ దాన్ని రానివ్వట్లేదు, దీన్ని యాంటీజెన్ అంటే నీకు ఏదో వెజిటబుల్ పడలేదన్నమాట, అంటే అలర్జిక్ అనమాట. కొందరికి ఐస్ క్రీమ్ పడదు, ఇవన్నీ కూడా ఎందుకంటే యాంటీబాడీస్ యాక్సెప్ట్ చేయట్లేదు వాటిని, రైట్.
సో రైట్. సో ఇక్కడ ఐజీఎంఏడి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బాడీలో హైయెస్ట్ ఫస్ట్ అన్నిటి కోసం రియాక్ట్ అయ్యేటివి ఐజీ అన్నమాట. దాన్ని ఫాలోడ్ బై ద ఐజీఎం. ఐజీఏ కానీ ఇవన్నీ ఐజీఏ అనేది ఓన్లీ మ్యూకోజల్ టిష్యూస్ లోపల, ఐజీడీ అంటే అన్నోన్ ఫంక్షన్, ఐజీ వచ్చేసి ఇన్ ఎలర్జిక్ రియాక్షన్లో పనిచేస్తాయి. కాకపోతే ఐజీజీ అండ్ ఐజీఎం ఈ రెండు అనేటివి వెరీ ఇంపార్టెంట్ యాంటీబాడీస్ అనమాట. ఏదైనా మన బాడీలోకి ఎనీ యాంటీజెన్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ రైట్ ఏవి ఎంట్రీ అయినా కానీ ఫస్ట్ రియాక్ట్ అయ్యేటివి ఐజీజీ ఐజీఎం. ఈ రెండే మనకి వైరస్లను చంపేస్తాయి అనమాట. యాంటీజెన్లు అన్నిటిని కూడా చంపేస్తాయి. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నిటిని కూడా చంపేయడానికి రెండు ఉపయోగపడతాయి, ఐజీజీ ఐజీఎం. ఇక్కడ చూస్తే మీరు ఈ టేబుల్లో చూడొచ్చు, మనకి వీటిలో ఐజీజీ అండ్ ఐజీఎం ఏది ఎక్కువ రోజులు ఫైట్ చేస్తుంది అంటే మనకి ఐజీజీ అనేది లాంగ్ రన్ అనమాట, లాంగ్ రన్లో పనిచేస్తుంది. ఐజీఎం అనేది షార్ట్ రన్ అంటే తక్కువ రోజుల వరకు ఇది పోరాడుతుంది దేంతో, యాంటీజెన్ తోటి. ఇది ఐజీఎం. ఐజీజీ అనేది యాంటీబాడీ చాలా ఎక్కువ రోజుల వరకు పోరాడుతుంది దేంతో, యాంటీజెన్స్ తోటి. కాబట్టి లాంగ్ పీరియడ్లో ఉండేది ఏది ఐజీజీ అండ్ షార్ట్ పీరియడ్లో ఫంక్షన్ చేసేది ఏంటిది ఐజీఎం. సో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ సో ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే యాంటీబాడీస్ ఏవి అంటే ఐజీజీ అండ్ ఐజీఎం. దాంట్లో తక్కువ రోజులు షార్ట్ టర్మ్లో వర్క్ చేసేది ఐజీఎం, లాంగ్ పీరియడ్లో వర్క్ చేసేది ఏంటిదంటే ఐజీజీ యాంటీబాడీస్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. రైట్. ఇప్పుడు ఏమంటున్నాం మనము, కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. అంటే ఏ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తున్నాం మనం, ఐజీజీ అండ్ ఐజీఎం. ఎందుకంటే మన బాడీలోకి వైరస్ ప్రొడ్యూస్ అయినప్పుడు వైరస్ ఎంట్రీ అయినప్పుడు మన బాడీలో ఖచ్చితంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏ యాంటీబాడీస్, ఐజీఎం అండ్ ద ఐజీజీ అనమాట. ఏవి ఎక్కువ డ్యూరేషన్లో ఉంటాయి, ఐజీఎం. రైట్. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టెస్ట్ అవసరం, ఆ టెస్ట్ గురించి నీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఏది, షార్ట్ టర్మ్ ఏది అనేది మనకు అవసరం. ఓకే రైట్. నో కమ్ బ్యాక్ టు దిస్ ర్యాపిడ్ కిట్ టెస్ట్. ఇప్పుడు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనమాట. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అంటే ఏం చేస్తాం మనం, యాంటీబాడీస్నే కదా టెస్ట్ చేసేది. ఎప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని చెప్పాం, వెన్ దేర్ ఈజ్ యాంటీజెన్ ఇన్ అవర్ బాడీ. విచ్ యాంటీజెన్, కరోనా ఈజ్ యాంటీజెన్, దట్ ఈస్ ఫారిన్ బాడీ. సో అప్పుడు మన బాడీ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటాం, నెంబర్ 1. సో బ్లడ్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మన లోపల కరోనా అనేది ఉందనుకుందాం. మన లోపల కరోనా ఉందనుకుంటే ఖచ్చితంగా ఏం డెవలప్ అయి ఉంటాయి, దాన్ని కౌంటర్ చేయడానికి యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కదా ఖచ్చితంగా. సో అదే కదా బాడీలో ఇమ్యూన్ మెకానిజం అనేది. సో అది యాంటీజే. ఇప్పుడు ఇక్కడ కింద చూస్తే మనకి యాంటీబాడీ ఉంది. యాంటీబాడీని ఏంటిది, ప్రోటీన్ దట్ బైండ్స్ టు ద వైరస్ అండ్ డిసేబుల్స్ ఇట్. సో ఐజీఎం యాంటీబాడీస్ ఇంతకుముందే చెప్పాం. ఐజీఎం యాంటీబాడీస్ అంటే షార్ట్ లివ్డ్, ఐజీజీ యాంటీబాడీస్ అనేది ఏంటిది లాంగ్ లివ్డ్ అని. ఇక్కడ రెండు కూడా రాసి ఉన్నాయి, మనం చూడొచ్చు, షార్ట్ లివ్డ్ అండ్ లాంగ్ లివ్డ్. సో ఇది తీసుకున్నాం మనం. సో ఈ బ్లడ్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలా, బ్లడ్ కలెక్ట్ చేసుకొని యాంటీబాడీస్ ఉన్నాయా లేవనేది కదా మనం టెస్ట్ చేసేది. సో మరి యాంటీబాడీస్ ఉన్నాయా లేవనే టెస్ట్ చేస్తాం మనం. ఓకే. సో యాంటీబాడీస్ అనేది ఒకవేళ ఏ యాంటీబాడీస్, ఐజీజీ అండ్ ఐజీఎం అనే యాంటీబాడీస్ ఉన్నాయా లేవని మనం టెస్ట్ చేయాలి. సో ఐజీజీ ఐజీఎం అనే యాంటీబాడీస్ ఉన్నాయా లేవని టెస్ట్ చేయడానికి కోసం వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నాం, బ్లడ్ నుంచి తీసుకున్న తర్వాత వాటికి ఏం చేస్తామంటే యాంటీజెన్ యాడ్ చేస్తారు వీళ్ళు ల్యాబ్లో. యాంటీజెన్ యాడ్ చేసినప్పుడు ఆ యాంటీజెన్కి యాంటీబాడీ మధ్యన ఏం జరుగుతుంది, రియాక్షన్ జరుగుతుంది. సో వేరొక కెమికల్ కూడా యాడ్ చేస్తాం, అంటే సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. సో యాంటీబాడీ రియాక్షన్ జరిగినప్పుడు ఏదైతే మనం ఒక కెమికల్ సబ్స్ట్రేట్ యాడ్ చేస్తామో దాని కలర్ మొత్తం ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కలర్ని బట్టి వాళ్ళు పాజిటివ్ అండ్ నెగిటివ్ అని డిటెక్ట్ చేస్తారనమాట. ఇదే బేసిస్ పైన కలర్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్. సో దాన్ని బట్టి వాళ్ళు పాజిటివా నెగిటివ్ అని చెప్తారనమాట. అదే అంటే ఇది సింపుల్ లాజిక్ ఏంటిదంటే, మనకి ల్యాబ్లోకి వెళ్తే మనకి బ్లడ్ గ్రూప్ అదని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఇదే ప్రొసీజర్ సేమ్. బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై చేయడానికి కూడా ఇలాంటి సేమ్ ప్రొసీజరే వాడతారు కదా, కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఉంటుంది. రైట్. సేమ్ అలాంటి ప్రొసీజర్ ఇది కూడా. కాకపోతే ఇప్పుడు యాంటీబాడీస్ ఉన్నాయని మనకు తెలుస్తున్నాం. నిజంగానే యాంటీబాడీస్ అనేది ఓన్లీ కరోనాకే డెవలప్ అవుతాయి, వేరే డిసీజ్ వచ్చినప్పుడు డెవలప్ అవుతాయి ఖచ్చితంగా. సో కాబట్టి పర్సన్ యొక్క బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయంటే దాని అర్థం అతను కరోనా వచ్చిందని కాదు, వేరే డిసీజ్ కూడా వచ్చి ఉండొచ్చు. వేరే డిసీజ్ వల్ల కూడా మనకి యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయి ఉండొచ్చు. అంత మాత్రాన యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన కరోనా పాజిటివ్, యాంటీబాడీస్ లేనంత మాత్రాన కరోనా నెగిటివ్ అని చెప్పడానికి 100% చెప్పడానికి లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పర్సన్కైనా ఐజీఎం కానీ ఐజీజీ యాంటీబాడీస్ అతని బ్లడ్లో ఉన్నాయి అంటే ఓకే, ఇదానికి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉందని మాత్రమే చెప్పొచ్చు. అంతేగాని ఖచ్చితంగా వచ్చిందని చెప్పడానికి లేదు. రైట్. ఇది ఎంత టైం పడుతుంది, జస్ట్ మన మనిషి నుంచి బ్లడ్ తీసుకోవడము అలా పెట్టడం 1 నిమిషాలలో అయిపోతుంది, ఒక 2-3 నిమిషాలలో అయిపోతుంది ఈ టెస్ట్. కానీ ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే యాంటీబాడీస్ అనేటివి ఏ డిసీజ్ కన్నా డెవలప్ అవుతాయి, కరోనాకు ఒక స్పెసిఫిక్ అనే కాదు కదా. సో కాబట్టి ఆ పర్సన్కి నిజంగా కరోనా లేకపోయినా వేరే ఏదైనా టైఫాయిడ్ వచ్చినా, కలరా ఉన్నా, ఏది ఉన్నా అతని బాడీలో యాంటీబాడీస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా
100% చెప్పడానికి లేదు. కానీ ఒకవేళ యాంటీబాడీస్ డెవలప్ అయినాయంటే ఏదో పాజిటివ్ అయితే ఏదో ఒకటి అయితే డిసీజ్తో సఫర్ అవుతున్నాడు అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ టెస్ట్కి పాజిటివ్ వస్తే కరోనా పాజిటివ్ ఉందని మాత్రమే అంటే సోకడానికి అవకాశం ఉన్నాయని మాత్రమే చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా వచ్చిందని మాత్రం చెప్పలేము దేని ద్వారా, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిమరైజ్ చైన్ రియాక్షన్. సో పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అనేది ఏంటిదంటే ఇది డిఫరెంట్ టైప్. సో దీని ఏంటంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు కరోనా అనేది మనం అనుకుంటున్నాం నోస్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ లోపలికి ఎంట్రీ అవుతుంది కరోనా వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కానీ మనం చెప్పుకుంటున్నాం. ఎంటర్ అయింది అనుకోండి, ఎంటర్ అయిన తర్వాత అది ట్రాకియా నుంచి ఎక్కడికి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే ట్రాకియా నుంచి లంగ్స్లోకి వెళ్ళడానికి 1 వీక్ పడుతుంది. సో కాబట్టి నువ్వు కరోనా టెస్ట్ అనేది చేస్తున్నావు అనుకో, ఈ మన ఏదైతే నెక్ నుంచి ట్రాకియా ఉంటుందో ఈ ట్రాకియా నుంచి అది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. నీకు ఒక 10 days తర్వాత ఈ టెస్ట్ చేసినా కానీ కనిపించదు, ఎందుకంటే అది ఆల్రెడీ వైరస్ వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడికి లంగ్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఆ వైరస్ను కూడా డిటెక్ట్ చేయలేవు. కానీ ఈ PCR టెస్ట్ అనేది ఎప్పుడంటే ఫస్ట్ 1 వీక్లో మాత్రమే పనిచేస్తుంది. అంటే కరోనా వ్యాధి వచ్చిన 1 వీక్లోనే సో అతను డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదంటే మరి 1 వీక్ తర్వాత సో ఇది కూడా ఆ వైరస్ అనేది స్లోగా లంగ్స్లోకి వెళ్ళిపోతే నువ్వు లంగ్స్లో నుంచి ఏం చేయలేవు. సో కాబట్టి దీంట్లో ఏం చేస్తారంటే మనకి నాలుక కింద కానీ టంగ్లో ఉన్నటువంటి మనం ఏమంటే స్వాబ్ని తీసుకుంటాం. స్వాబ్ అంటే మన సలైవా, ఉమ్ము. సో దాన్ని తీసుకుంటారు. సో తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్తారు. సో దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక ల్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఆర్ఎన్ఏ వైరస్ ఉంటుంది కదా, సో ఆ స్వాబ్ నుంచి ఆర్ఎన్ఏ వైరస్ని వేరు చేసేసి ఆ ఆర్ఎన్ఏ వైరస్ని ఏం చేస్తారంటే సో దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఏం చేస్తారంటే దాన్ని డిఎన్ఏలోగా కన్వర్ట్ చేస్తారనమాట. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటిదంటే ఇది ఎప్పుడైనా ఆర్ఎన్ఏని సో డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తుంది, దాని ఫంక్షన్ అది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. సో ఆ తర్వాత డిఎన్ఏ కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి సో డిఎన్ఏ బిల్డింగ్ ఎంజైమ్స్ పాలిమరేజ్, మనం ఏమంటున్నాం ఈ టెస్ట్ పేరు పాలిమరేజ్ చైన్ రియాక్షన్, పీసీఆర్ టెస్ట్ అని. పాలిమరేజ్ అనేది ఒక ఎంజైమ్ అనమాట, అది డిఎన్ఏ డూప్లికేట్ చేస్తూ ఉంటుంది. సో డిఎన్ఏ బిల్డింగ్ ఎంజైమ్స్ అనమాట, న్యూక్లియోటైడ్స్ కానీ ప్రైమర్స్ కానీ ఫ్లోరోసెంట్ డైస్ కానీ సో డిఎన్ఏ బిల్డింగ్ ఎంజైమ్స్ కానీ సో ఇవన్నీ కలిపేస్తాం దేనికి, అది ప్రొడ్యూస్ అయిన డిఎన్ఏకి. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి. సో ఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి తీసుకున్నాం, స్వాబ్ నుంచి తీసుకున్నాం. ఒకవేళ ఆర్ఎన్ఏ ఆఫ్ ద SARS-CoV వైరస్ ఈజ్ ప్యూరిఫైడ్ కన్వర్టెడ్ ఇంటు ద వాట్ డిఎన్ఏ. సో ఆ ల్యాబ్ లోపల ఇవన్నీ యాడ్ చేస్తాం, డిఎన్ఏ బిల్డింగ్ ఎంజైమ్స్, ప్రైమర్స్, ఫ్లోరోసెంట్ డైస్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి PCR డూప్లికేట్స్ ద వైరస్ డిఎన్ఏ డైస్ ఇంటు ద వాట్ కాపీడ్ వైరస్ డిఎన్ఏ. సో ఇప్పుడు ఏంటంటే ఆ పాలిమరేజ్ అనేది చైన్ రియాక్షన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే అందులో ఉన్న డిఎన్ఏ వైరస్ అనేది డూప్లికేట్ అవుతూ ఉంది అనుకోండి, అంటే వాటి నంబర్ అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంది అనుకోండి దేని ద్వారా, పాలిమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా. సో ఆ నంబర్ అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అంటే డిఎన్ఏ కంటిన్యూగా పెరుగుతుందంటే వైరస్ పెరుగుతున్నట్టే కదా జనరల్గా, ఎందుకంటే ఆ డిఎన్ఏ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది, ఆర్ఎన్ఏ నుంచే ప్రొడ్యూస్ అయింది జనరల్గా, అర్థం చేసుకోవడానికి. సో ఆటోమేటిక్గా ఆ పర్సన్కి ఏమొస్తుందంటే మనం ఫ్లోరోసెన్స్లో చూసినప్పుడు ఇట్లా పాజిటివ్ అంటే సో డిఎన్ఏ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటే పాజిటివ్, అసలు డిఎన్ఏ గ్రోత్ రేట్ ఏమనేది లేకపోతే ఏమంటుంది సో నెగిటివ్ అన్నట్టు మనకు అర్థం. ఇది పాలిమరైజ్ చైన్ రియాక్షన్. సో ఇది ఒక రోజులో 2 రోజులు అయ్యా కాదు, కొన్ని రోజులు ఒక 10 to 15 days టైం పడుతుంది అనమాట ఇది టెస్ట్ అవడానికి మనకి, రైట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. సో అక్కడ మాత్రమే టెస్ట్ అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు రకరకాల ప్లేస్లలో పెట్టారనుకోండి, ఇండియాలో ఒక 142 ల్యాబ్స్ ఏమో పెట్టారు ఇండియాలో పీసీఆర్ రియాక్షన్ కోసం. కానీ ఇదైనా సరే పీసీఆర్ రియాక్షన్ అయినా సరే ఇది కూడా పీసీఆర్ రియాక్షన్ అయినా చేయడానికి కూడా చాలా టైం పడుతుంది మనకి. సో ఇది కూడా అంత స్పెసిఫిక్గా ఏం చేయడం లేదు ఇండియాలో ఈ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ని కూడా. సో కాబట్టి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటంటే పీసీఆర్ ఆధారిత పరీక్ష అంటే ఏంటిది మనకి ఇది పాలిమరైజ్ చైన్ రియాక్షన్ బేస్ శరీరంలో వైరస్ ఉందా లేదా అని తెలుస్తుంది. యాంటీబాడీ ఏంటిది, యాంటీబాడీ ర్యాపిడ్ టెస్ట్ ఏంటిది, శరీరంలో యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుస్తుంది, అదే మనం చెప్పాం. పీసీఆర్ టెస్ట్కి అంత ఏంటిది ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ కన్వర్ట్ చేయాలి, డిఎన్ఏని మళ్ళీ పొలిఫరేషన్ చేయాలి, దానికి రోజులు పడుతుంది. ఇదైతే జస్ట్ బ్లడ్ చుక్క తీసుకోవడం కాబట్టి నిమిషాల్లో అయిపోతుంది. సో ముక్కు గొంతు నుంచి తెమ్మడా లేదా స్వాబ్ని తీసుకుంటాం. ఇక్కడ యాంటీబాడీస్ వేలు నుంచి రక్తం తీసుకుంటాం. ల్యాబ్లో పాలిమరైజ్ చైన్ రియాక్షన్తో నమూనాను పరీక్షిస్తారు. దీంట్లో సొల్యూషన్ వేసిన పట్టీలపై రక్తాన్ని పూస్తారు. అది ఏదైతే సొల్యూషన్ ఉంటుంది కదా ఆ సొల్యూషన్ వేస్తాం కదా, ఆ సొల్యూషన్లో ఏముంటాయంటే యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. జనరల్గా యాంటీబాడీస్ యాంటీజెన్ రియాక్షన్ టెస్ట్ చేస్తారు ఇక్కడ. దీంట్లో ఈ యాంటీబాడీ ర్యాపిడ్ రియాక్షన్ సంబంధిత వ్యక్తిలో కరోనా ఉందా లేదా, సంబంధిత వ్యక్తిలో కరోనా వైరస్ ఉందని డిటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సంబంధిత వ్యక్తికి వైరస్ సోకిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే బేసిస్ పైన యాంటీబాడీస్ డెవలప్ అయితే దీంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పేయచ్చు ఏమైనా వైరస్ ఉందని దేని ద్వారా, పీసీఆర్ టెస్ట్ ద్వారా. ఎందుకంటే ఖచ్చితంగా నీకు ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ కన్వర్ట్ చేసి డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా సో డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుందంటే వైరస్ ఉందనే కదా దాని అర్థం. సో అది ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట మనకి, రైట్.
సో ఇది ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ అండి, పీసీ ఆధారిత పరీక్ష అండ్ యాంటీబాడీస్ ర్యాపిడ్ పరీక్ష. రైట్. సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ ఏం చేసిందంటే ఈ యాంటీబాడీ ర్యాపిడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిట్స్ ఉంటాయి కదా, కిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు సౌత్ కొరియా నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కిట్స్ అనేటివి కరెక్ట్ టెస్ట్ని ఇవ్వడం లేదు. కాబట్టి ఐసీఎంఆర్ ఏం చేసిందంటే మీరు ఈ యాంటీబాడీ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడద్దు, ఒక 2 days పాటు ఆపేయండి, మేము ఫర్దర్గా గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తాం, వాటి ప్రకారంగా మీరు కొత్త కిట్స్ని వాడండి అని చెప్పేశారు. రైట్.